తెలంగాణలో పల్లె పోరు కొనసాగుతుంది. మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి కొన్ని గంటల సమయం ఉండడంతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి మరీ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మూడో దశలో 4157 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. అందులో 394 సర్పంచ్, 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటివరకు ఇక 11 సర్పంచ్, 112 వార్డు పదవులకు నామినేషన్ పడలేదు. వీటిలో మిగిలిన 3,757 సర్పంచ్ స్థానాలు, 28,406 వార్డు పదవులకు ఎల్లుండి పోలింగ్ నిర్వహించబోతున్నారు. సాయంత్రం నుంచి పోలింగ్ కు ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, సాయంత్రం 5 గంటలకు మూడో దశ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగియనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో దశ ఎన్నికల్లో భాగంగా 22 మండలాలకు సంబంధించి 539 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 4,610 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మూడో దశ ఎన్నికలకు కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే మొదటి 2 విడతల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ సందర్భంగా చాలా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. నిన్న ఇటు నిడమనూరు మండలం సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంటూనే ఉంది. అక్కడ భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఎక్కడైతే స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి ఆ గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. రీకౌంటింగ్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఓడిపోయిన అభ్యర్థుల నుంచి వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భారీ పోలీస్ ఫోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక మూడో దశ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ మొదటి 2 విడతలకు సంబంధించి ఎదురైనటువంటి అనుభవాలను పాఠంగా మార్చుకొని కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా గట్టి ఫోర్స్ అయితే దింపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్ అయితే తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 539 గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు 120 గ్రామ పంచాయతీలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పాత నేరస్తులను, అదేవిధంగా బెనిఫిషియరీలను మొత్తం కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గతంలో ఎప్పుడైతే గొడవలకు దిగారో వారిని కూడా ఇప్పటికే బైండ్ అవుట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పోలీసులు, ఇటు ఎన్నికల సంబంధించిన అధికారులు అయితే మూడో దశ ఎన్నికలను కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు కూడా సర్వం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రేపు ఉదయం 10 గంటల సమయానికి ఎవరైతే ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొంటారో వారికి బ్యాలెట్ పేపర్ సంబంధించి కావచ్చు, పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఆ మెటీరియల్ వారికి అందజేస్తారో రేపు సాయంత్రం వరకు వారికి కేటాయించినటువంటి ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ సంబంధించి అక్కడికి రాత్రి వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత అధికారికంగా 7 నుంచి కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. 7 నుంచి కూడా 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగినటువంటి వెంటనే కౌంటింగ్ కూడా జరిపించేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా మూడో దశ ఎన్నికను విజయవంతంగా పూర్తి చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే సిద్ధమైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.